హాయ్ అండి. ముందుగా ఫ్రేమ్ తీసుకుని దానిపైన డబల్ లేయర్‌లో న్యూస్ పేపర్‌ని తీసుకుని డ్రా చేసుకున్న క్లాత్‌ని ఇలా పెట్టుకుని దానిపైన ఫ్రేమ్ పెట్టుకోవాలి. ముందుగా లెఫ్ట్ సైడ్ నెక్‌ని మనం సెట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్‌లో ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని టైట్ చేసుకుని వన్ స్టెప్ ఇలా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఫ్రేమ్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని ఇలా టైట్ చేసుకుని దాన్ని పూర్తిగా ఇలా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా క్లాత్‌కి ఇంకా ఏమైనా లూజ్ ఉందేమోనని చెప్పి మొత్తం ఇలా మనం టైట్ చేసుకోవాలి. ఇలా మొత్తం టైట్ చేశాక రైట్ సైడ్‌లో ఉన్న స్క్రూని రెండో స్టెప్ కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా లూజ్ ఉంటే ఇలా టైట్ చేసుకుని మనం క్లిప్స్ అనేవి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకుని ఇలా ఫిట్ చేసుకుంటేనే మనకి వర్క్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా టైట్‌గా ఫ్రేమ్‌ని ఫిట్ చేసుకోవాలి. ఓకే. హాయ్ అండి. ముందుగా ఫ్రేమ్ తీసుకుని దానిపైన డబల్ లేయర్‌లో న్యూస్ పేపర్‌ని తీసుకుని డ్రా చేసుకున్న క్లాత్‌ని ఇలా పెట్టుకుని దానిపైన ఫ్రేమ్ పెట్టుకోవాలి. ముందుగా లెఫ్ట్ సైడ్ నెక్‌ని మనం సెట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్‌లో ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని టైట్ చేసుకుని వన్ స్టెప్ ఇలా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఫ్రేమ్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని ఇలా టైట్ చేసుకుని దాన్ని పూర్తిగా ఇలా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా క్లాత్‌కి ఇంకా ఏమైనా లూజ్ ఉందేమోనని చెప్పి మొత్తం ఇలా మనం టైట్ చేసుకోవాలి. ఇలా మొత్తం టైట్ చేశాక రైట్ సైడ్‌లో ఉన్న స్క్రూని రెండో స్టెప్ కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా లూజ్ ఉంటే ఇలా టైట్ చేసుకుని మనం క్లిప్స్ అనేవి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకుని ఇలా ఫిట్ చేసుకుంటేనే మనకి వర్క్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా టైట్‌గా ఫ్రేమ్‌ని ఫిట్ చేసుకోవాలి. ఓకే.